అనగనగా ఒక చిన్న గ్రామంలో మీనా మరియు రియా అనే ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు. మీనా ఒక సంపన్న కుటుంబం నుండి వచ్చింది. అయితే రియా కుటుంబం జీవనోపాధి కోసం పోరాడేది. వారి ఆర్థిక స్థితులు వేరుగా ఉన్న ఆ ఇద్దరు అమ్మాయిలు ఉత్తమ మిత్రులు. మీనా చాలా గదులు మరియు బొమ్మలు ఉన్న పెద్ద ఇల్లులో ఉండేది. రియా మాత్రం తన తల్లిదండ్రులు మరియు సోదరులతో ఒక సాధారణ గుడిసెలో ఉండేది. మీనా తరచుగా రియాను తన ఇంటికి ఆడుకోవడానికి పిలిచేది, మరియు వారు బొమ్మలతో ఆడుకుంటూ మరియు తోటలో పరుగులు తీస్తూ గంటల తరబడి గడిపేవారు. ఒకరోజు మీనా గమనించింది, రియా ఎప్పుడూ ఒకే దుస్తులను ధరించి వచ్చేది. ఆసక్తితో మీనా అడిగింది, రియా, నీవు ఇతర దుస్తులను ఎందుకు ధరించవు? రియా సిగ్గుతో బదులిచ్చింది, ఇది నీ ఇంటికి వచ్చేందుకు నాకు ఉన్న ఏకైక మంచి దుస్తులు. మీనాకు విచారం కలిగింది. తనకు ఎన్నో వస్తువులు ఉండగా తన మిత్రురాలు ఎంతో తక్కువతో ఉండేది అని ఆమె గ్రహించింది. ఆ రాత్రి మీనాకు నిద్ర రాలేదు. ఆమె రియా గురించి మరియు ఆమెకు ఎలా సహాయపడగలనో అనే ఆలోచనలో ఉండిపోయింది. మరుసటి ఉదయం మీనా తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి రియా పరిస్థితి గురించి చెప్పింది. ఆమె మిత్రురాలి పట్ల ఆమె కూతురు చూపిన ఆసక్తికి ఆమె తల్లిదండ్రులు హృదయం కరిగిపోయారు. వారు కలిసి ఒక ప్రణాళిక వేశారు. మీనా ఇంకా వాడుకోని కొన్ని దుస్తులు మరియు బొమ్మలను రియా కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయించారు. రియా బహుమతులను అందుకున్నప్పుడు ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఆమె మీనాను హత్తుకొని, చాలా ధన్యవాదాలు. నువ్వు ఎవరికైనా ఉత్తమ మిత్రురాలివి అని అన్నది. మీనా నవ్వుతూ బదులిచ్చింది, నువ్వు ఎప్పుడూ నాకోసం ఉండేవారివి, రియా. నిజమైన స్నేహం మనకు ఉన్నదాని గురించి కాదు, కానీ మనం పంచుకునే ప్రేమ మరియు ఆప్యాయత గురించి. ఆ రోజు నుండి మీనా మరియు రియా తమ బొమ్మలను మాత్రమే కాకుండా తమ ఆనందాలను మరియు దుఃఖాలను కూడా పంచుకున్నారు. ధనం ఒక వ్యక్తిని నిర్వచించదు, నిజమైనది దయ మరియు కరుణ అనేవి ఎంతో ముఖ్యమని వారు నేర్చుకున్నారు.